హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు జయదేవ్ అకాడమీ. ఈ రోజు నుంచి మీకు సబ్జెక్ట్ ఇవ్వాలనేసి నిర్ణయించామండి. గ్రూప్స్, స్టాఫ్ సెలక్షన్ కమిషన్, ఎస్ఐ, కానిస్టేబుల్, డిఎస్సి ఇలా రకరకాల ఎగ్జామ్స్ కి సబ్జెక్ట్ అనేది చాలా ముఖ్యం అండి. సబ్జెక్ట్ మీద అవగాహన కలిగి ఉంటే ప్రశ్న ఎలా ఇచ్చినప్పటికీ మీరు చక్కగా ఆ ప్రశ్నకి జవాబును గుర్తించగలుగుతారు. దానిని దృష్టిలో ఉంచుకొని మీకు సబ్జెక్ట్ అయితే ఇవ్వడాన్ని నిర్ణయించామండి. సైన్స్ అండ్ టెక్నాలజీలో ముఖ్యమైనటువంటి భూమిక వహించేది బయాలజీ. బయాలజీ నుంచి వచ్చే ప్రశ్నలు అనేవి చాలా క్లిష్టంగా ఉండి అర్థం చేసుకోవడం కూడా నాన్ సైన్స్ అభ్యర్థులు, అంటే ఎవరైతే బయాలజీ చదవరో, హిస్టరీ, మ్యాథ్స్ చేసి ఉండారో వారికి ఒకంత కష్టంగా ఉండేది ఈ సైన్స్ అండ్ టెక్నాలజీలో ఉండే బయాలజీ చెప్పొచ్చు. కాబట్టి దీనిలో నుంచి మీరు మంచిగా మార్కులు పొందాలంటే ఈ సబ్జెక్టును గనక చూసినట్లయితే మీకు ఎగ్జామినేషన్ ఓరియంటెడ్ లో ఈ సబ్జెక్టు అందించడం జరుగుతుందండి మన జయదేవ్ అకాడమీ తరఫున. ఈ వీడియోస్ గనక మీరు పరిశీలించినట్లయితే మంచి మార్కులు పొందడానికి అవకాశం ఉంటుందండి. ఈ క్లాస్ లో మనం బ్లడ్ అండ్ ఇట్స్ కాంపోనెంట్స్ అనేటువంటి ఈ లెసన్ తీసుకుంటున్నామండి. ఇది కాంపిటేటివ్ లో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే హ్యూమన్ బయాలజీ నుంచి అనేక ప్రశ్నలు అయితే మన గత ప్రశ్న పత్రాల్లో గనక గ్రూప్ 1 నుంచి గ్రూప్ 4 వరకు, అట్లానే స్టాఫ్ సెలక్షన్ కమిషన్, డిఎస్సి ప్రతి ఎగ్జామ్ లోను, ఎస్ఐ, కానిస్టేబుల్ అయితే ముఖ్యంగా బయాలజీ మీద ఎక్కువ ప్రశ్నలు అయితే రావడం జరుగుతుంది. కాబట్టి దీన్ని మీరు చక్కగా నేర్చుకున్నట్లయితే మంచి మార్కులు సెక్యూర్ చేయడానికి అవకాశం ఉంది. చూడండి, ఇందులో చాలా ప్రశ్నలు అనేవి రావడం జరిగింది. బ్లడ్ అండ్ ఇట్స్ కాంపోనెంట్ అంటే ఇంగ్లీష్ లో ఉన్నప్పటికీ మీకు తెలుగులో చక్కగా 2 లాంగ్వేజ్ లో చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. బ్లడ్ రక్తము మరియు ఇట్స్ కాంపోనెంట్స్ అంటే భాగాలు, రక్తంలో ఉండేటటువంటి భాగాలు ఏమిటి, అవి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్. బ్లడ్ అంటే రక్తం అని. ద స్టడీ ఆఫ్ బ్లడ్ ఇస్ కాల్డ్ హెమటాలజీ. హెమటాలజీ గతంలో ప్రశ్న అయితే రావడం జరిగింది. హెమటాలజీ అనేసి అంటారండి. ద స్టడీ ఆఫ్ బ్లడ్ ఇస్ కాల్డ్ హెమటాలజీ. అట్లనే గత ప్రశ్న పత్రాలు కనుక పరిశీలించినట్టయితే ద స్టడీ ఆఫ్ టిష్యూస్ ఇస్ కాల్డ్ అని అడిగారండి. హిస్టాలజీ. హిస్టాలజీ టిష్యూస్ అంటే ఏంటండి? టిష్యూస్. హిస్టాలజీ అంటే టిష్యూస్ అంటే కణాలు, కణము, సెల్. ద బంచ్ ఆఫ్ సెల్స్ ఇస్ కాల్డ్ టిష్యూస్, కణజాలము. ద స్టడీ ఆఫ్ టిష్యూస్ ఇస్ కాల్డ్ హిస్టాలజీ అని ఈ ప్రశ్న కూడా రావడం జరిగింది. హెమటాలజీ ఈ ప్రశ్న కూడా రావడం జరిగింది. ఇవి బయలాజికల్ టెర్మినాలజీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో. మిగతా అయితే చదివో సాధించో నేర్చుకోవచ్చు. ఈ టెర్మినాలజీ కనుక కరెక్ట్ గా మీరు అర్థం చేసుకుంటే ఈ టెర్మినాలజీ నుంచే మీకు ఒక మార్క్ అయితే రావడానికి అవకాశం ఉంది. ఇక్కడ చూడండి, బ్లడ్ అండ్ ఇట్స్ కాంపోనెంట్స్ అనేసి మనం చెప్పుకున్నామండి. ఇక్కడ బ్లడ్ ను కనుక పరిశీలిస్తే దీంట్లో అనేకమైనటువంటి కణాలు ఫ్రీ మూవ్మెంట్ చేస్తా ఉన్నాడు. బ్లడ్ లో అనేకమైన కణాలు ఉంటాయి. వాటిలో మీరు పరిశీలించిన ప్రతినిత్యం వింటానే ఉంటాం. ఆర్బీసీ, డబ్ల్యూబీసీ, బ్లడ్ ప్లేట్లెట్స్, రకరకాలైనటువంటి కణాలు అయితే ఉంటవి. వాటి గురించి ఈ క్లాస్ లో మనం చూద్దాం. సపోజ్ ఈ టెస్ట్ ట్యూబ్ లో గనక ఒక బ్లడ్ శాంపిల్ గనక తీసుకుంటే ఇక్కడ చూడండి, బ్లడ్ లో ప్లాస్మా 55% ఉంటుందని ఇక్కడ మనం చూసామని. అట్లానే ప్లేట్లెట్స్, బ్లడ్ ప్లేట్లెట్స్ అంటే బ్లడ్ ప్లేట్లెట్స్ 0.01% అయితే ఉంది. ఇక్కడ రెడ్ బ్లడ్ సెల్స్ చూడండి 41% అయితే ఉంది. ఆర్బీసీ రెడ్ బ్లడ్ సెల్స్, ఆర్బీసీ ఆర్ ఎరిథ్రోసైట్స్ అంటారు. ఎరిథ్రోసైట్స్ ఆర్ కార్క్ సెల్స్ అనేసి అంటారు. రెడ్ బ్లడ్ సెల్స్ 41% ఉంది. అట్లనే మనం వైట్ బ్లడ్ సెల్స్ డబ్ల్యూబీసీ కూడా చూస్తాం. డబ్ల్యూబీసీ కూడా చూసినట్టయితే లింపోసైట్స్, బేసోఫిల్, ఇసినోఫిల్, మోనోసైట్, న్యూట్రోఫిల్ అనే 5 రకాలైనటువంటి వైట్ బ్లడ్ సెల్స్ అనేవి ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. వీటి గురించి మనం విపులంగా గనక చూసినట్లయితే మీకు మంచిగా ఎగ్జామ్ లో మార్కులు పొందడానికి అవకాశం ఉంది. బ్లడ్ ను గనక మనం సింపుల్ గా మనకి చదువుకోవడానికి ఈజీగా మనం డివైడ్ చేసుకుంటే బ్లడ్ అనే దాన్ని 3 భాగాలుగా మనం విభజించవచ్చండి. ఒకటి ఆర్బీసీ. ఆర్బీసీ అంటే రెడ్ బ్లడ్ సెల్స్. రెడ్ బ్లడ్ సెల్స్ అంటారు. రెడ్ బ్లడ్ సెల్స్. అట్లనే రెండోది వచ్చేసరికి డబ్ల్యూబీసీ అంటాం. డబ్ల్యూబీసీ అంటే వైట్ బ్లడ్ సెల్స్, అంటే నో కలర్, వైట్ అనొచ్చు, నో కలర్, వైట్ బ్లడ్ సెల్స్ అంటారు. అట్లనే మూడో భాగం వచ్చాయంటే బ్లడ్ ప్లేట్లెట్స్ అనేసి మూడో
భాగాన్ని మనం చెప్పవచ్చు అండి. ఇది చదువుకోవడానికి ఈజీగా మనం డివైడ్ చేసుకున్నాం. అట్లనే ఇందా మనం చెప్పుకున్నట్టు ఇన్ని భాగాలు అయితే వైట్ బ్లడ్ సెల్స్ లో ఉన్నాయి కాబట్టి వీటిని కూడా మళ్ళీ మనం చదువుకోవడానికి ఈజీగా 2 భాగాలుగా విభజించడం జరిగిందండి. ఒకటి వచ్చేసరికి గ్రాన్యులోసైట్స్ అని, రెండోది వచ్చేసరికి ఎగ్రాన్యులోసైట్స్ అనేసి విభజించారు. గ్రాన్యులోసైట్స్ అంటే తెలుగులో ఏంటంటే రేణుయుత లేదా రేణు సహిత కణాలు. రేణువులు అంటే ఏంటండి, వీటి యొక్క సర్ఫేస్ గా చూసినట్టయితే ఈ కణాలు పై భాగాలు వచ్చినట్టయితే చిన్న రేణువులు అంటే నిర్మాణాలు ఉంటాయండి. పంచదార పొలుకుల్లాగా అతుక్కొని రేణువులు అనేవి ఉంటాయి, గరుకుగా ఉంటాయి అన్నమాట. కాబట్టి వీటిని గ్రాన్యులోసైట్స్ అని, రేణు సహిత కణాలు అనేసి అనొచ్చు. రెండోది కనుక చూసినట్లయితే ఎగ్రాన్యులోసైట్స్ అంటారు. అంటే ఇక్కడ ఏ గనక యాడ్ చేస్తే సైన్స్ లో ఒక టెర్మినాలజీ గనక ఉంటే స్పష్టమైన పదానికి ఏ గ్రాన్యులోసైట్స్ అంటే ఇక్కడ ఎగ్రాన్యులోసైట్ నో అని అర్థం అనమాట. నో అని అర్థం అనేది వస్తుంది. కాబట్టి ఇక్కడ ఎగ్రాన్యులోసైట్స్ లో కనుక చూసినట్టు రేణు రహిత కణాలు. రహిత అంటే లేదు అని, రహిత కణాలు అంటే వీటి యొక్క సర్ఫేస్ కనుక చూసినట్లయితే ఏ విధమైన రేణువులు అనేవి ఉండవు. అంటే పంచదార పొలుకులు అంటే నిర్మాణాలు గరుగ్గా ఉండనటువంటి వాటిని రేణు రహిత కణాలని, ఉండే వాటిని రేణు సహిత కణాలని అనొచ్చు. గ్రాన్యులోసైట్స్, అగ్రాన్యులోసైట్స్ అనేసి ఇక్కడ డివైడ్ చేసామండి. గ్రాన్యులోసైట్స్ ని తిరిగి మళ్ళీ 3 భాగాలుగా మనం విభజించవచ్చు. ఒకటి ఎసిడోఫిల్స్ అని, రెండోది బేసోఫిల్స్ అని, మూడోది న్యూట్రోఫిల్స్ అనేసి మనం విభజించవచ్చు అండి. న్యూట్రోఫిల్స్. ఇట్లా ఇవి 3 భాగాలు విభజించాం. అట్లనే రేణు రహిత కణాలు గనక మనం చూసినట్లయితే ఇక్కడ లింపోసైట్స్ అని, రెండోది మోనోసైట్స్ అనేసి 2 భాగాలుగా విభజించవచ్చు. ఇక్కడ గ్రాన్యులోసైట్స్ రేణువులు ఉన్నటువంటి కణాలు ఏంటంటే ఎసిడోఫిల్స్, బేసోఫిల్స్, న్యూట్రోఫిల్స్. అట్లానే రేణు రహిత కణాలు ఎగ్రాన్యులోసైట్స్ వచ్చేసరికి లింపోసైట్స్, మోనోసైట్స్. ఇట్లా మనం ఈజీగా చదువుకోవడానికి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ లో మనకు మార్కులు రావడానికి ఇట్లా మనం వైట్ బ్లడ్ సెల్స్ ని మనం 5 భాగాలుగా విభజించామంటే వాటిలో మేజర్ గా గ్రాన్యులోసైట్స్, అగ్రాన్యులోసైట్స్ ఉంటాయని చెప్పుకున్నాం. అట్లనే బ్లడ్ ప్లేట్లెట్స్, ఇవి బ్లడ్ ప్లేట్లెట్స్ కూడా 3వ భాగంలో ఉంటవి. ఇవన్నీ మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ లో చదువుకుంటే మనకు మార్కులు రావడానికి అవకాశం. గతంలో వైట్ బ్లడ్ సెల్స్ అన్నిటి మీద ప్రశ్నలు అనేవి రావడం జరిగింది. సపోజ్ విచ్ ఈస్ ద లిటిల్ వైట్ బ్లడ్ సెల్స్, చిన్నదైనటువంటి వైట్ బ్లడ్ సెల్స్ ఏంటి. అట్లనే బిగ్గెస్ట్ వైట్ బ్లడ్ సెల్స్, లిటిల్ అంటే లింపోసైట్ అని, అదే బిగ్ వచ్చేసరికి మోనోసైట్స్ అనేసి. విచ్ ఇస్ ద మైక్రోస్కోపిక్ పోలిస్మెన్ ఆఫ్ ద వైట్ బ్లడ్ సెల్స్ అంటే సూక్ష్మ రక్షక భటులు అనేసి ఏ వైట్ బ్లడ్ సెల్స్ ని అంటాము, న్యూట్రోఫిల్స్ అని అంటాము. ఇది న్యూట్రోఫిల్స్. ఇట్లా గతంలో ప్రశ్నలు అయితే వీటి నుంచి రావడం జరిగింది. వీటి గురించి ఎక్స్ప్లెనేటివ్ గా మీకు గ్రాఫికల్ గా మీకు చూపిస్తాను చూడండి. మనం ఫస్ట్ భాగం కానీ చూస్తే మనం డివైడ్ చేసినట్టు రెడ్ బ్లడ్ సెల్స్ అనేసి మనం చెప్పుకున్నామండి. రెడ్ బ్లడ్ సెల్స్ అంటే దాని పేరులోనే ఉంది, అంటే ఎర్ర రక్త కణాలు. రెడ్ బ్లడ్ సెల్స్ అంటే ఎర్ర రక్త కణాలు. దీన్ని బేస్ చేసుకొని గతంలో ఎన్నో ప్రశ్నలు అయితే రావడం జరిగింది. ఇవి రెడ్ బ్లడ్ సెల్స్ లో ఆ రెడ్ బ్లడ్ సెల్స్ ఎర్ర రక్త కణాలు ఎరుపు రంగుకు కారణం ఏమిటి అనేసి ప్రశ్న వచ్చిందండి. హీమోగ్లోబిన్ లో ఉండేటటువంటి మూలకం ఏది? ఐరన్, మ్యాంగనీస్, ఫాస్ఫేట్ ఇట్లా రావడం జరిగింది. మీకు తెలుసు ఐరన్ ఇట్లా ప్రశ్నలు అనేవి వీటి బేస్ చేసుకుని వచ్చింది. కాబట్టి మనం వీటిని వివరణాత్మకంగా చదువుకుంటే మంచి మార్కులు అయితే రావడానికి అవకాశం ఉంది. సపోజ్ మనం రెడ్ బ్లడ్ సెల్స్ ని కనుక చూసినట్లయితే ఇది రక్తంలో దీని యొక్క 1 ml లో ఉన్నటువంటి వీటి భాగం ఏంటంటే 4.5 to 5.5
టు 10⁴ ఇంత సంఖ్యలో ఇవి బ్లడ్ లో ఉంటాయండి. ఒక ఎంఎల్ లో కనుక పరిశీలించినట్లయితే 4.2 5.5 ఇంటూ 10⁴ రెడ్ బ్లడ్ సెల్స్ అనేవి ఉంటాయండి. ఇవి రక్తంలో ఎక్కువగా ఉండేటటువంటి బ్లడ్ సెల్స్ అన్నమాట. రక్తంలో ఎక్కువగా ఏ కణాలు ఉంటాయంటే రెడ్ బ్లడ్ సెల్స్ అంటారు. వీటిని ఎరిథ్రోసైట్స్ అని కూడా అంటారు. ఎరిథ్రోసైట్స్ అని కూడా అంటారు. సైట్స్ అంటే కణం అని అనమాట. అట్లానే వీటి కూడా కార్ప్ సెల్స్ అని కూడా అంటారు. కార్ప్ సెల్స్ అంటే ఫ్రీగా బ్లడ్ లో తిరిగేటటువంటి కణాలు అన్నమాట. ఇవన్నీ బ్లడ్ లో ఫ్రీగా వాటికి ఫ్రీగా ఒకదానికి ఒకటి అతుక్కోకుండా ఇవి ఫ్రీగా తిరిగేటటువంటి కణాలు ఈ ఎరిథ్రోసైట్స్. వీటి సంఖ్య వచ్చేసరికి ఇలా ఉంటుంది. ఇది చిల్డ్రన్ స్టేజ్ లో అంటే చిన్న పిల్లలు అప్పుడే పుట్టినటువంటి చిన్న పిల్లల్లో వచ్చేసరికి ఆర్బిసి సంఖ్య అనేది అడల్ట్స్ కంటే ఎక్కువ ఉంటుందండి. చిల్డ్రన్ కనుక చూసినట్టయితే చిల్డ్రన్ లో చూస్తే ఎక్కువ ఉంటాయి అనమాట అడల్ట్స్ కంటే. అంటే పెద్దవారిలో కంటే అడల్ట్స్ కంటే చిల్డ్రన్ లో చిన్న పిల్లల్లో చూసినట్లయితే ఆర్బిసి సంఖ్య ఎక్కువగా ఉంటది. ఇవి ఎలా ఉంటవి వీటిని కానీ చూసినట్లయితే ఇగో బైకాన్కేవ్ రూపంలో ఉంటాయి. బైకాన్కేవ్ అంటే ద్వికుంభాకారం మధ్యలో నొక్కబడినట్లు ఇవి ఉంటాయి. చూడండి ఇక్కడ కనుక చూసినట్లయితే ఇట్లా నొక్కబడినట్లు ఉంటాయి అన్నమాట. ఇది పుటాకార అంటే లోపలికి నొక్కబడినట్లు ఉండేటటువంటి కణాలు ఇవి. ఇవన్నీ రెడ్ బ్లడ్ సెల్స్. ఇవి ఫ్రీగా బ్లడ్ లో తిరుగుతూనే ఉంటాయి. అందుకనే బ్లడ్ ఏమంటండి ఫ్లూయిడ్ టిష్యూ ఆఫ్ ద బ్లడ్. ఫ్లూయిడ్ టిష్యూ అంటే రక్తంలో తిరిగేటటువంటి కణజాలము అనేసి అంటారు అనమాట. ఇది ద్వికుంభాకారంలో ఉంటుంది. అయితే ఇవి పరిపక్వత కాని కణాల్లో వచ్చేసరికి అంటే అప్పుడే పుట్టినటువంటి కణాల్లో వచ్చేసరికి రెడ్ బ్లడ్ సెల్స్ లో మనకి సెల్ ఆర్గనెల్స్ అంటే కణంగాలు అంటారు. కణంగాలైనటువంటి మైటోకాండ్రియా, ఆర్బిసి, మైటోకాండ్రియా, లైసోజోమ్స్, రైబోజోమ్స్ మరియు ఇట్లా కణంగాలు, న్యూక్లియస్, మేజర్ గా న్యూక్లియస్, ఇట్లా ఇవన్నీ కణంగాలుగా చెప్పొచ్చు. మైటోకాండ్రియా మరియు లైసోజోమ్స్, రైబోజోమ్స్, న్యూక్లియస్ ఇంకా రకరకాలైనటువంటి కణంగాలు అనేవి ఈ ఇమ్మేచ్యూర్ ఆర్బిసి లో అన్ని ఉంటాయండి. అంటే పరిపక్వత కాని అంటే అప్పుడే జన్మించినటువంటి ఆర్బిసి లో కణంగాలైనటువంటి ఇంకా అన్ని ఉన్నాయండి. కణంగాలు అన్ని వీటిల్లో ఉంటవి. అంటే ఇమ్మేచ్యూర్డ్ ఆర్బిసిలో. మరి పరిపక్వత అంటే అవి పుట్టిన తర్వాత ఇంకా పెరిగే కొద్దిగా ఇవన్నీ డిజపియర్ అవుతా ఉంటాయి. డిజపియర్ అంటే కనపడవు అనమాట. ఇంకా ఇవి ఉండవు. కేవలం మరి ఏముంటాయండి మేచర్డ్ పరిపక్వత ఉన్నటువంటి ఆర్బిసిలో ఉండే ఏంటండి ప్లాస్మా మెంబ్రేన్ అండ్ సైటోప్లాజం ఓన్లీ. సైటో అంటే సెల్ అని, ప్లాజం అంటే జెల్లీ లైక్ ఫ్లూయిడ్ అని. సైటోప్లాజం మాత్రము మరియు ప్లాస్మా మెంబ్రేన్ అనేది మాత్రమే ఈ రెండు ఆర్బిసిలో ఉంటాయి. ఎప్పుడు ఉండవి మేచర్డ్ పరిపక్వత, ఇమ్మేచర్డ్ అంటే అపరిపక్వత అంటే జన్మించినప్పుడు కణాంగాలన్నీ ఆర్బిసిలో ఉంటవి. అయితే ఇక్కడ ఎగ్జామ్ లో జాగ్రత్తగా వినండి. ఎగ్జామ్ లో అడిగే ప్రశ్న ఏంటంటే మేచర్డ్ సెల్స్ లో న్యూక్లియస్ ఉన్నటువంటి జీవి ఏది అంటే ఇక్కడ మనం ఉండమని చెప్పాం కదా. కేవలం ప్లాస్మా మెంబ్రేన్, సైటోప్లాజం మాత్రమే మేచర్డ్ లో ఉంటవి అని చెప్పాము. కానీ ఒక జీవిలో మాత్రము ఇవి న్యూక్లియస్ అనేది ఉంటుంది. ఆ జీవి ఏది అంటే ఇది మేమల్స్ లో ఉన్నటువంటి, మేమల్స్ అంటే ఏంటంటే క్షీరదాలు అంటే మనం పాలిచ్చి పెంచేటటువంటి జంతువుల్ని క్షీరదాలు అంటారు. వాటిల్లో క్యామెల్స్ లో ఉంటవి. క్యామెల్స్ లో అవి మేచర్డ్ అయినప్పటికీ ఒంటెల్లో న్యూక్లియస్ అనేది ఉంటుంది. అట్లనే లోయర్ కార్డేట్స్ అంటే తక్కువ తరగతి చెందినటువంటి వెన్నుముక జంతువులు, వాటిలో యాంఫీబియన్స్ లో కూడా ఈ న్యూక్లియస్ అనేది ఉంటుంది. యాంఫీబియన్స్ అంటే ఉభయచర జీవులు అన్నమాట. ఉభయచర జీవుల్లో కూడా ఈ న్యూక్లియస్ అనేది ఉండదు. దీస్ ఆర్ ఎగ్జాంప్షన్స్ అన్నమాట.
ఈ రెండు మినహాయింపులు. కాబట్టి ఇవి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగటానికి అవకాశం అనేది ఉంది. న్యూక్లియస్ అనేది వీటిల్లో ఉంటుంది, మేచ్యూర్డ్ అయినప్పటికీ వీటిల్లో ఉంటుంది. సరే, మనం కనుక చూసినట్టయితే మరి ఆర్బిసి ఇవి ఎక్కడ జన్మిస్తవి? ద బర్త్ ప్లేస్ ఆఫ్ ఆర్బిసి ఈజ్ ప్రీవియస్ క్వశ్చన్. ఎక్కడండి, ఎక్కడ ఇవి జన్మిస్తాయి అంటే అడల్ట్స్ లో వచ్చేసరికి లాంగ్ బోన్స్. మీకు నెక్స్ట్ డయాగ్రామ్ ఉంది, దాంట్లో చూపెడతా. లాంగ్ బోన్స్ లో ఇవి జన్మిస్తవి. అంటే లాంగ్ బోన్స్ అంటే ఏంటి, మనకు ఉన్నటువంటి ఇవి ఫేమర్ లేకపోతే రేడియస్ అల్నా లేకపోతే హ్యూమరస్ ఫేమర్స్, వీటిల్లో వచ్చేసరికి బోన్ మ్యారో ఆఫ్ లాంగ్ బోన్స్ అంటారు అనమాట. అంటే ఈ బోన్ మ్యారో అంటే బోన్ లో ఉన్నటువంటి బోన్ మ్యారో అంటే బోన్ లో ఉన్నటువంటి ఎల్లో కలర్డ్ జెల్లీ లైక్ ఫ్లూయిడ్ అన్నమాట. దీంట్లో ఈ ఆర్బిసి అనేది అడల్ట్స్ లో జన్మిస్తుంది అనేసి చెప్పవచ్చు. ద బర్త్ ప్లేస్ అన్నమాట, బర్త్ ప్లేస్. అదే మరి ఎంబ్రియానిక్ స్టేజెస్ వచ్చేసరికి, ఎంబ్రియానిక్ స్టేజ్ అంటే ఏంటి, అప్పుడే గర్భస్థ శిశువు పిండంలో వచ్చేసరికి ఆర్బిసి దేని నుంచి పుడుతుంది అంటే లివర్ ఆర్ స్ప్లీన్ అని చెప్పొచ్చు. స్ప్లీన్, లివర్ అంటే కాలేయము. ఇది మీకు అర్థమైందే. ఇది స్ప్లీన్ అంటే తెలుగులో ప్లీహము అంటారు. అంటే ఇవి కూడా నెక్స్ట్ డయాగ్రామ్ లో ఉందండి, చూపెడతాం మీకు అర్థం. నాన్ సైన్స్ అభ్యర్థులకి ఈ టెర్మినాలజీ కొంచెం కొత్తగా ఉండొచ్చు, కానీ ఇవి అర్థం చేసుకుంటే చాలా ఈజీ. మీకు రెండు లాంగ్వేజ్ లోను ఎక్స్ప్లెయిన్ చేస్తా. లివర్ లోను మరియు ప్లీహమ్ లోను ఈ ఎంబ్రియానిక్ స్టేజెస్ అంటే గర్భస్థ శిశువుకి ఆర్బిసి పుట్టేటటువంటి స్థలం ఏదని కనుక ప్రశ్నలు అడిగితే లివర్ స్ప్లీన్ అని చెప్పొచ్చు. కానీ లాంగ్ బోన్స్ కదా అని మనం అనుకోండి, ఎడల్ట్స్ లో పెద్దోళ్ళు అయిన తర్వాత. కాబట్టి ఇక్కడ చిన్న డిఫరెన్స్ అనేది ఉంది. దీన్ని బేస్ చేసుకుని ప్రశ్న అనేది రావడానికి అవకాశం ఉంది. పెద్దోళ్ళు అయితే బోన్ మైర్ ఆఫ్ లాంగ్ బోన్స్, అదే ఇదే చిన్నపిల్లలు అయితే ఎంబ్రియానిక్ స్టేజెస్ అయితే లివర్ అండ్ స్ప్లీన్ లో ఇవి రెడ్ బ్లడ్ సెల్స్ అనేవి జన్మిస్తామనేసి చెప్పొచ్చు అండి. దీన్నే ద ప్రొడక్షన్ ఆఫ్ రెడ్ బ్లడ్ సెల్స్ ఇస్ కాల్డ్ ఎరిథ్రోపాయిసస్ అంటారండి. ఎరిథ్రోపాయిసిస్ అంటారు. ద ప్రొడక్షన్ ఆఫ్ రెడ్ బ్లడ్ సెల్స్ ఇస్ ఎరిథ్రోపాయిసస్. మరి దీని యొక్క లైఫ్ స్పాన్ ఎంత ఉండేది? రెడ్ బ్లడ్ సెల్ యొక్క లైఫ్ స్పాన్ ఎంత అండి? 120 days. వెరీ 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 ఇంపార్టెంట్. ఇవి అన్ని ఎగ్జామ్స్ లో అడగడం అనేది జరిగింది. 120 days 120 రోజులు ఒక రెడ్ బ్లడ్ సెల్ అనేది జీవించి ఉంటుంది అనేసి ఇక్కడ అర్థం అండి. అయితే ఈ 120 days మీద ప్రతి ఎగ్జామ్ లోను చిన్న ఎగ్జామ్స్ లో అయితే వీటిలో అడగడానికి అయితే అవకాశం ఉందండి. ఆ తర్వాత 120 days అయిపోయిన తర్వాత ఇవి చనిపోయినప్పుడు ఇవి ఎక్కడ వీటిని ఉంచడం జరుగుతుంది? దేహంలో బ్లడ్ అనేది ఎక్కడ ఉంచుతానంటే స్ప్లీన్ అండ్ లివర్ లో ఉంచుతారు. స్ప్లీన్ అండ్ లివర్ ఇంత ముందే చెప్పా. స్ప్లీన్ అంటే ఏంటి? ప్లీహము అని. లివర్ అంటే కాలేయం అని చెప్పాను అనమాట. కాబట్టి ఎక్కువ శాతం ఆఫ్టర్ 120 days ద రెడ్ బ్లడ్ సెల్స్ ఆర్ డిస్ట్రాయిడ్. అంటే ఇవి చనిపోయినటువంటి ఈ రెడ్ బ్లడ్ సెల్స్ అయినా స్ప్లీన్ లో వెళ్ళి అక్కడ ఉంచబడుతుంది. కాబట్టి ఈ స్ప్లీన్ మనం ఏమనొచ్చు అండి ఈ రకంగా? కాబట్టి స్ప్లీన్ ని మనం ఏమనొచ్చు? దీని ఇది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో వెరీ వెరీ ఇంపార్టెంట్. ద గ్రేవ్యార్డ్ ఆఫ్ ఆర్బిసి. గ్రేవ్యార్డ్ అంటే ఇది మరి గ్రేవ్యార్డ్ ఆఫ్ ఆర్బిసి అంటారు. అంటే అర్థం ఏంటండి? ఎర్ర రక్త కణాల శ్మశాన వాటిక అని దేని అనొచ్చు? స్ప్లీన్ అంటే ఏదండి? ప్లీహము అని అంటారు. ఇది గుర్తుపెట్టుకోండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ అనేసి మనం చెప్పొచ్చు అండి. అయితే ప్రతిరోజు 10×10/12 ఈ స్థాయిలో ప్రతిరోజు వచ్చేసరికి ఆర్బిసి అనేది
చనిపోవడం జరుగుతుంది, డెత్, మరియు బర్త్ అనేది కూడా సేమ్. ఎన్ని చనిపోయినాయో అన్ని మళ్ళీ తిరిగి రక్తంలో కలుస్తా ఉండే 10 × 10⁻12 ఆర్బీసెస్. అంటే ఇవి చనిపోవడం జరుగుతుంది, డెత్ అవుతుంది జరుగుతుంది. అట్లానే అట్ ద సేమ్ టైమ్ అవి బర్త్ అయ్యి మళ్ళీ జన్మించి ఆర్బీసీని ప్రొక్యూర్ చేసుకోండి. ఎంతైతే పోతుందో అంతే మళ్ళీ తిరిగి రక్తంలో కలుస్తుంది. కాబట్టి దీన్ని మనం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో చక్కగా ఇలా చదువుకుంటే మనకి మంచి మార్కులు వచ్చేటటువంటి అవకాశం ఉంది. అయితే గతంలో ఏ విధంగా ప్రశ్నలు వచ్చినాయండి అని కనుక చూస్తే ఆర్బీసీ అంటే ఎర్ర రక్త కణాలు ఎర్రగా ఉండడానికి కారణం ఏంటంటే హీమోగ్లోబిన్ అనేటటువంటి పదార్థము, ఎర్రని పదార్థము కలవడం వల్ల డ్యూ టు ద ప్రజెన్స్ ఆఫ్ హీమోగ్లోబిన్ ఇన్ ఆర్బీసీ ద బ్లడ్ అపియర్స్ ఇన్ ద రెడ్ కలర్. కాబట్టి హీమోగ్లోబిన్ లో ఉండేటటువంటి ప్రోటీన్ ఏంటి, ఒక గ్లోబిన్ అన్నమాట, ఒక గ్లోబిన్. దీన్ని హీమోగ్లోబిన్ అంటారు. హీమోగ్లోబిన్ లో ఉండేది ఐరన్ అనేటువంటి మూలకం ఉంటుందనేసి చెప్పాము. ఇది ఒక ప్రోటీన్, గ్లోబిన్ అనేది ఒక ప్రోటీన్. అట్లనే దీంతో పాటు పారిపిన్ అనేటటువంటి ప్రోటీన్ కూడా ఇందులో ఉంటుంది అనమాట. కాబట్టి హీమోగ్లోబిన్ లో ఉండేది ఐరన్, హీమ్ లో ఐరన్ ఉంటుంది, పారిపిన్ అనేది కూడా ఉండి ఈ హీమోగ్లోబిన్ అనేది ఎరుపు రంగు ఉండటానికి కారణమై ఉంటుంది. కాబట్టి దీనికి సంబంధించినటువంటి ఆర్బీసీకి సంబంధించినటువంటి డేటా అయితే ఇదండి. దీస్ ఆర్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఫర్ యువర్ ఫోర్త్ కమింగ్ ఎగ్జామినేషన్ అనేది చెప్పవచ్చు. దిస్ ఈస్ ద రెడ్ బ్లడ్ సెల్స్. ఇప్పుడు మనం ఈ రెడ్ బ్లడ్ సెల్స్ లో ఇంతకు ముందు మీకు లివర్, స్ప్లీన్ అనేది చెప్పానండి. దాని డయాగ్రామ్ చూడండి. లివర్, స్ప్లీన్ మరియు లాంగ్ బోన్స్ అని చెప్పాను. బోన్ మేడ్ ఆఫ్ లాంగ్ బోన్స్ అని చెప్పానండి. ఇది మన దేహంలో ఉన్నటువంటి లాంగ్ బోన్స్ లో ఆర్బీసీ జన్మిస్తుందనేసి చెప్పాం. 120 days దీని లైఫ్ స్పాన్ అని చెప్పేసాం. అడల్ట్స్ లో జన్మిస్తుందనేసి చెప్పాం అనమాట. అడల్ట్స్ ఇది అంటే పెద్దలు. అడల్ట్స్ అంటే ఎవరండి? పెద్దల్లో మనకి ఆర్బీసీ బర్త్ ప్లేస్ ఆఫ్ ఆర్బీసీ ఇస్ ద బోన్ మేర్ ఆఫ్ లాంగ్, ఇదిగోండి లాంగ్ బోన్స్. ఎల్లో మ్యారో అంటారు. బోన్ మధ్యలో ఉన్నటువంటి ఎల్లో మ్యారోలో ఆర్బీసీ అనేది పుడుతుంది, ఆర్బీసీ అనేది జన్మిస్తుంది అనేసి చెప్పొచ్చు. ఇది గతంలో ఎన్నిసార్లు ప్రశ్నలు అడిగారండి. గ్రూప్స్ అవ్వచ్చు, స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అవ్వచ్చు, మరియు ఎస్ఐ కానిస్టేబుల్ అయితే విస్తృతంగా బయాలజీ మీద ఎక్కువ ప్రశ్నలు అనేవి వస్తాయి. ఎస్ఐ కానిస్టేబుల్ వీటిలో ఎక్కువ సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రశ్నలు వస్తాయి. వాటిలో కూడా బయాలజీ మీద ఎక్కువ ప్రశ్నలు అనేది రావడం జరిగింది. కంపల్సరిగా దీని నుంచి ఒక ప్రశ్న అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండి. ఇక్కడ కనిపిస్తే ఇది లివర్. దీన్ని మనం లివర్ అంటాము. దీన్ని కాలేయం అంటే నాన్ సైన్స్ అభ్యర్థులకి ఈ టెర్మినాలజీ అంటే కొత్తగా ఉండొచ్చు. సైన్స్ అభ్యర్థులకి అయితే పెద్ద పరిచయం చేయాల్సిన అవసరం ఉండదండి. నేను చెప్తుందండి నాన్ సైన్స్ అభ్యర్థులను దృష్టిలో పెట్టుకుని మీకోసం ప్రతి పార్ట్ అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగింది. ఇది లివర్ అనేది ఇది డైజెస్టివ్ సిస్టమ్ లో జీర్ణాశయమును ఆనుకొని పక్కన ఈ భాగాన్ని స్ప్లీన్ అంటారు. దీన్ని స్ప్లీన్ అని ఇవ్వడం జరిగింది. దీన్నే ప్లీహము అంటారు తెలుగులో. ఈ టెర్మినాలజీ అనేది తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇక డైరెక్ట్ గా ప్లీహమో స్ప్లీన్ అనేది ఇచ్చారంటే అర్థం కాకపోవచ్చు, కానీ మీరు ఈ టెర్మినాలజీ అనేది ప్రతి సబ్జెక్ట్ కు టెర్మినాలజీ ఉండేది. కంపల్సరిగా వీ హావ్ టు ఎక్వైర్ ద టెర్మినాలజీ. ఇది కంపల్సరిగా మనకు తెలుసు. ఇది స్ప్లీన్ అనే భాగము. ఇక్కడ మనం చెప్పుకున్నాం, దీని గురించి ఏం చెప్పుకున్నాం అండి? ద గ్రేవ్ యార్డ్ ఆఫ్ ఆర్బీసీ అంటే చనిపోయినటువంటి రెడ్ బ్లడ్ సెల్స్ దేంట్లో పాతి పెట్టబడతాయి అంటే ఆర్బీసీ లో డిస్ట్రాయ్ అవుతాయి. కాబట్టి దీన్ని ద గ్రేవ్ యార్డ్, శ్మశాన వాటిక వెరీ వెరీ ఇంపార్టెంట్. శ్మశాన వాటిక అని చెప్పారు. సమ్ ఎక్స్టెంట్ ఇన్ లివర్, కొంత భాగం అనేది లివర్ లో జరుగుతుంది. మేజర్ గా వచ్చేసరికి ఇదిగో ఈ భాగంలోనే జరుగుతుంది. ఇదిగో నేను మార్కింగ్ చేస్తున్నా. ఇది ప్లీహము, దీంట్లో జరుగుతుంది. కాబట్టి దిస్ ఈస్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఫర్ యువర్ ఫోర్త్ కమింగ్ ఎగ్జామినేషన్. నెక్స్ట్ గా చూసినట్లయితే వైట్ బ్లడ్ సెల్స్. మనం ఇప్పుడు రెడ్ బ్లడ్ సెల్స్ గురించి కంప్లీట్ చేసుకున్నాం. నెక్స్ట్ వైట్ బ్లడ్ సెల్స్ ని అంటే దీన్నే మనం నో కలర్ వైట్ బ్లడ్ సెల్స్ ఏమనొచ్చండి? వైట్ బ్లడ్ సెల్స్
దీన్ని ల్యూకోసైట్స్ అంటారు. ల్యూకోసైట్స్ సారీ ఇది లేదు, ల్యూకోసైట్స్ అంటే నో కలర్ అంటే వర్ణరహిత కణాలు అనొచ్చు WBC. లేకపోతే దీన్ని కార్ప్ సెల్స్ అంటారు, కార్ప్ సెల్స్ అని కూడా అంటారు WBC. దీన్ని మనం రేణు సహిత రేణు రహిత అని రెండు భాగాలు విభజించుకున్నాం. ఇందులో గనక మనం చూసినట్లయితే గ్రాన్యులోసైట్స్ గనక చూసినట్లయితే ప్రతిదీ ఇంపార్టెంట్ అండి. దీంట్లో మూడు భాగాలు చెప్పుకున్నాం. ఒకటి ఎసిడోఫిల్స్ అని, రెండోది బేసోఫిల్స్ అని, మూడోది న్యూట్రోఫిల్స్ అని, రెండో భాగం వచ్చేసరికి ఒకటి లింపోసైట్స్ అని, రెండోది మోనోసైట్స్ అనేసి చెప్పుకున్నాం. కాబట్టి ఇక్కడ ఇవన్నీ భాగాలు అనేవి ఇవ్వడం జరిగింది. మోనోసైట్ ఇదిగోండి, ఇసినోఫిల్, బేసోఫిల్, లింపోసైట్, న్యూట్రోఫిల్స్. కాబట్టి దీన్ని ఒక్కొక్కటిగా మనం చదువుకుంటే మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మార్కు రావడానికి అవకాశం ఉంది. మొట్టమొదటిగా చూసినట్లయితే ఇసినోఫిల్స్ ని ఎసిడోఫిల్స్ అని కూడా అంటారు. ఎసిడోఫిల్స్ అని కూడా అంటారు. దీని పేరులోనే ఉంది. ఇక్కడ ఏంటంటే డైస్ ను ఉపయోగించి, కలర్స్ ను ఉపయోగించి రక్తంలో ఉన్నటువంటి ఈ కణాలని మనం గుర్తించుతాం. కాబట్టి ఏ కలర్ అయితే మనం వేటినైతే యాసిడ్స్ తో ఇవి కనపడతాయివా లేకపోతే బేసిస్ తో కనపడతాయా, అసలు రంగు లేకుండా ఉపయోగిస్తే కనపడతాయి అని వాటి యొక్క ఉపయోగించే విధానాన్ని బట్టి అవి కనపడతాయి కూడా అపీర్ అవుతాయి. కాబట్టి వాటికి ఆ పేర్లు అనేవి రావడం జరిగింది. కాబట్టి యాసిడ్స్ డైస్ అనేవి ఉపయోగిస్తారు కాబట్టి వీటిని అప్పుడు కనపడతాయి. అందుకని వీటిని ఎసిడోఫిల్స్ అంటారు. వీటినే ఇసినోఫిల్స్ అనేసి సైంటిఫిక్ గా అనొచ్చు. ఇసినోఫిల్స్ అంటే ఏంటి? ఎలర్జిక్ కండిషన్స్ లో వీటి యొక్క సంఖ్య అనేది ఎక్కువ ఉంటుంది. ఇసినోఫిల్ వచ్చిందనేసి అంటారు. ఇసినోఫిల్స్ అంటే ఏదన్నా వాతావరణ మార్పులు లేకపోతే గాలిలో దుమ్ము ఎక్కువ ఉండము ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడు మనకి ఎక్కువ తుమ్ములు అనేవి వస్తాయి. ఎలర్జిక్ కండిషన్స్ అనమాట. ఆ తుమ్ములు రావటానికి అలాంటి అనానుకూల అన్ఫేవరబుల్ కండిషన్స్ కి రెస్పాండ్ అవడానికి మన రక్తంలో ఉండేటువంటి కణాలు ఏంటంటే ఇసినోఫిల్స్ అనమాట. అంటే ఆ పరిస్థితులకి అనుకూలంగా మన బాడీని తయారు చేస్తాయి అనమాట. ఆ పరిస్థితులకు అనుకూలంగా మన బాడీని తయారు చేసేటువంటి వైట్ బ్లడ్ సెల్స్ అంటే ఇసినోఫిల్స్ అనేసి చెప్పొచ్చు అండి. ఈ ఇసినోఫిల్స్ గనక మనం పరిశీలించినట్లయితే వీటిని ఎసిడోఫిల్స్ అంటాం. ఇవి యాసిడ్ డైస్ ద్వారా కనపడతాయి. ఇక్కడ కనుక దీనిలో మెయిన్ గా మనం రికాగ్నైజ్ చేయటంలో కనుక చూసినట్లయితే ఈ డయాగ్రామ్ లో చూడండి, డంబెల్స్ లాగా రెండు న్యూక్లియస్ ఒకటి సాగినట్లుగా ఎట్లా ఉంటాయండి. ఇదిగో డంబెల్స్ లాగా ఉంటది. ఇదిగో వీటికి కనెక్టింగ్ వన్ బ్రిడ్జ్ లైక్ స్ట్రక్చర్ అంటే ఇట్లా ఉండేటటువంటి ఈ భాగాల్ని మనం ఇసినోఫిల్స్ గా మనం రికాగ్నైజ్ అంటే రెండు డంబెల్స్ లాగా సాగి ఉండేది న్యూక్లియస్. ఇదిగో 1 or 2 దీన్ని కనెక్టెడ్ అవుతూ ఉంటాయి. అయితే దీని గ్రాన్యులోసైట్స్ అన్నాం కదా. ఈ గ్రాన్యుల్స్ అనేది రేణువులు లాంటి నిర్మాణాలు చూడండి. ఇగో రేణువులు లాంటి నిర్మాణాలు ఈ కణాల్లో ఎక్కువగా ఉంటాయి. కాబట్టి వీటిని గ్రాన్యులోసైట్స్ అన్నాము. ఇలా ఉన్నటువంటి ఈ కణాలని ఎసిడోఫిల్స్ అన్నాం. ఎలర్జిక్ కండిషన్స్ లో అంటే అనానుకూల పరిస్థితుల్లో ఈ కణాల యొక్క సంఖ్య అనేది పెరుగుతుంది. ఎగ్నెస్ట్ ద ఎలర్జిక్ కండిషన్స్ అంటే ఎలర్జీ వచ్చినప్పుడు వైట్ బ్లడ్ సెల్స్ లో ఈ కణాల సంఖ్య పెరుగుతుంది. అంటే ఏదంటే ఆన్సరు ఇసినోఫిల్స్. దాని పేరులోనే ఇసినోఫిల్స్ అనేది ఉండటం అనేది జరిగింది. చూడండి ఇంకా నెక్స్ట్ గా చూసినట్లయితే బేసోఫిల్స్. నెక్స్ట్ గా చూసినట్లయితే బేసోఫిల్స్ అండి. ఈ బేసోఫిల్స్ గనక మనం పరిశీలించినట్లయితే ఈ వీటి యొక్క సంఖ్య అనేది చాలా తక్కువగా ఉంటుందండి. వీటి యొక్క సంఖ్య అనేది వైట్ బ్లడ్ సెల్స్ లో చాలా తక్కువగా ఉంటుంది. ఈ కణాలను కనుక పరిశీలించినట్లయితే దీని యొక్క న్యూక్లియస్ అనేది ఎస్ టైప్ లో ఉంటుంది అనమాట. దీని న్యూక్లియస్ అనేది ఎస్ టైప్ లో ఉంటుంది. ఇట్లా దీన్ని బేసోఫిల్స్ అంటామండి. ఈ బేసోఫిల్ వచ్చేసరికి దీనికి ఫాగోసైటిక్ నేచర్ అనేది ఉంటుంది. ఫాగోసైటిక్ నేచర్ అనేది ఉంటుంది. ఫాగోసైటిస్ అంటే ఏంటి? ఏదన్నా
సూక్ష్మజీవులు గనక మన దేహంలో ప్రవేశించిన వెంటనే ఇవి ఆ ప్రదేశానికి వెళ్లి వాటిని సంపి తినివేసేటటువంటి నేచర్ అనేది ఉండదు. దీన్ని ఫాగోసైటిక్ నేచర్ అంటారు. అలా చేసే ప్రాసెస్ ని ఫాగోసిస్టిస్ అనేసి అంటారండి. అయితే ఇది ఎక్కువగా హీలింగ్ ప్రాసెస్ లో పాల్గొంటుంది. హీలింగ్ ప్రాసెస్ లో పాల్గొనేటటువంటి అవకాశం ఉంది. దీని యొక్క సంఖ్య అనేది చాలా తక్కువగా ఉంటుంది. అట్లానే బేసోఫిల్స్ అనేసి మనం ఎందుకన్నాము ఇందా చెప్పడం మర్చిపోయింది. బేసిక్ డైస్ ద్వారా మాత్రమే ఇది కనపడుతుంది కాబట్టి దాన్ని బేసోఫిల్స్ అనేసి అంటారు. దీని యొక్క నంబర్ అనేది చాలా లెస్ గా ఉంటుంది, చాలా తక్కువ అండి. మన వైట్ బ్లడ్ సెల్స్ లో తక్కువగా ఉండేటటువంటి సెల్స్ ఏవండి అంటే ఈ బేసోఫిల్స్ అనేసి చెప్పొచ్చండి. వీటి సంఖ్య కూడా క్యూబిక్ మీటర్ కి మిల్లీమీటర్ కి ఎంత ఉందో కూడా నెక్స్ట్ మీకు చూపిస్తానండి. టేబులర్ మేనర్ చూపిస్తాను. సరే, ఇక నెక్స్ట్ గా చూసినట్లయితే ఇది బేసోఫిల్స్ అండి. నెక్స్ట్ చూస్తే న్యూట్రోఫిల్స్ అని దాని పేరే ఉందని. న్యూట్రో అంటే ఏ విధమైన డైస్ అనేవి ఉపయోగించరు, యాసిడ్స్ ఉపయోగించరు, బేసిస్ ఉపయోగించరు. న్యూట్రల్ డైస్ ద్వారా మాత్రమే ఇవి కనపడతా ఉంటాయి. ఇక్కడ చూడండి, కనీసం వీటి యొక్క లోబ్స్ అనేవి, న్యూక్లియస్ అనే లోబ్స్ అనేవి 5-6 లోబ్స్ గా ఉంటాయి అన్నమాట. ఇవి 5-6 లోబ్స్ గా కనపడే వాటిని 5 to 6 లోబ్స్ గా కనపడతాయి. 5 to 6 లోబ్స్ గా కనపడతాయి. ఇలాంటి వాటిని న్యూట్రోఫిల్స్ అంటారండి. ఈ న్యూట్రోఫిల్స్ మీద అనేక ప్రశ్నలు అయితే గతంలో రావటం అనేది జరిగిందండి. ఇవి ఎక్కువగా బ్యాక్టీరియాస్ ని చంపేటటువంటి గుణాన్ని కలిగి ఉంటాయండి. బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ని చంపేటటువంటి గుణం ఉంటుంది. అంతేకాకుండా ఈ బ్యాక్టీరియాల్ని తన దేహంలోనికి తీసుకుని చంపుతుంది అనమాట. ఇన్సైడ్ కిల్లింగ్ చేసేటటువంటి గుణాన్ని కలిగి ఉంటుంది. కాబట్టి వీటిని మనం ఏమనుకున్నాం, మైక్రోస్కోపిక్ పోలీస్ మ్యాన్ అనుకున్నాం. మైక్రోస్కోపిక్ పోలీస్ మ్యాన్ అన్నాం. అంటే సూక్ష్మ రక్షక భటులు అనేసి చెప్పవచ్చు. తెలుగు మీడియంలో సూక్ష్మ రక్షక భటులు అనేసి చెప్పవచ్చు అనమాట. దీనికి గతంలో ఈ ప్రశ్న అయితే రావడం జరిగిందండి. సూక్ష్మ రక్షక భటులు అనేసి చెప్పొచ్చు అండి. అంతేకాకుండా వీటిని ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్ అగెన్స్ట్ ద బ్యాక్టీరియల్ డిసీజ్ అని చెప్పొచ్చు అండి. ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్ అగెన్స్ట్ ద బ్యాక్టీరియల్ డిసీజ్ అని చెప్పొచ్చు. బ్యాక్టీరియల్ డిసీజెస్. కాబట్టి దీనిలో నుంచి మనం ప్రశ్న ఎలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు అండి. విచ్ సెల్ ఇస్ కాల్డ్ మైక్రోస్కోపిక్ పోలీస్ మ్యాన్. సూక్ష్మ రక్షక భటులని ఏమిటని అంటారు. అలాగే దేహానికి ప్రథమ వ్యాధి నిరోధక శక్తి ఇచ్చేటటువంటి సెల్స్ కణాలు ఏవి అయితే బ్యాక్టీరియల్ డిసీజెస్ మీద ఎక్కువ పనిచేస్తాయి అనమాట. ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్, ప్రథమ రక్షణ వ్యవస్థను ఇచ్చేటువంటి కణాలు ఏమంటే న్యూట్రోఫిల్స్ గా మనం చెప్పొచ్చు అండి. కాబట్టి ఇవి కూడా గ్రాన్యులోసైడ్స్ కింద వస్తాయి. ఇప్పటి వరకు మనం గ్రాన్యులోసైడ్స్ లో ఉన్నటువంటి ఎసిడోఫిల్స్, బేసోఫిల్స్, న్యూట్రోఫిల్స్ ఈ మూడింటిని కంప్లీట్ చేసామండి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి అగ్రాన్యులోసైడ్స్ అంటే రేణు రహిత అన్నమాట. రేణువులు అనేవి ఈ సెల్స్ మీద ఉండవు. ఇది లింపోసైట్ గాని చూసినట్లయితే దీని మీద ఏ విధమైనటువంటి రేణువులు ఉండవండి. దీంట్లో కూడా మన పరిస్థితి అంటే టీ లింపోసైట్స్ అనేసి ఇవి వ్యాధి నిరోధకతలో బాగా ఉపయోగపడుతుంది. అంటే బి లింపోసైట్స్ అని, ఎన్కే లింపోసైట్స్ అనేసి ఉంటాయండి. మేజర్ గా మనం వీటి గురించి డిస్కస్ చేసుకుంటే ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ లో లింపోసైట్స్ అంటే స్మాలెస్ట్ వైట్ బ్లడ్ సెల్స్ అంటే లిటిల్ అతి చిన్నదైనటువంటి తెల్ల రక్త కణం ఏదంటే లింపోసైట్. అంటే లిటిల్ అని కూడా చెప్పుకోవచ్చు, మనకు గుర్తుంటారు. లిటిల్ అంటే చిన్నది, అతి చిన్నదైనటువంటి వైట్ బ్లడ్ సెల్ ఏదంటే లింపోసైట్. ఇది అగ్రానిలోసైట్స్ కింద వస్తుంది. దీనిలో ఉన్నటువంటి ఈ టీ లింపోసైట్స్ కావచ్చు లేదా బి లింపోసైట్స్ ఇవన్నీ ఎక్కువగా దేని మీద పనిచేస్తాయి అంటే వైరల్ అండ్ ఫంగల్ ప్యాథోజెన్స్ గనక అంటే
వైరస్లు గాని లేకపోతే శిలీంధ్రాలు ఫంగల్ గనక మన దేహంలోకి వచ్చినప్పుడు ఇమ్మీడియట్ గా ఈ లింపోసైట్స్ వాటిని దాడి చేసి చంపేటటువంటి గుణం ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఇవి ఏటి మీద ఎక్కువ పనిచేస్తుంటే వైరస్ ఇన్ఫెక్షన్స్ మరియు ఫంగస్ ఇన్ఫెక్షన్స్ మీద ఈ లింపోసైట్స్ అనేవి దాడి చేస్తాయి. అంతేకాకుండా లింపోసైట్స్ ఎయిడ్స్ మీద కూడా పనిచేయాలి. ఎక్కువ ఎయిడ్స్ కణాలు లింపోసైట్స్ నే దాడి చేసి చంపేస్తాయండి. ఎక్కువగా ఎయిడ్స్ కణాలు, ఎయిడ్స్ అంటే ఎక్వైర్డ్ ఇమ్యూనో డెఫిషియన్సీ సిండ్రోమ్ అంటారు. ఈ ఎయిడ్స్ వైరస్ అనేది ఏ కణాన్ని చంపుతుందండి అంటే లింపోసైట్స్. ఇది కూడా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ లో వెరీ వెరీ ఇంపార్టెంట్ గా చెప్పొచ్చు అనమాట. ఎయిడ్స్ ఏ వైట్ బ్లడ్ సెల్స్ ని చంపివేయును అంటే లింపోసైట్స్. లింపోసైట్స్ చంపడం వల్ల ఈ వైరస్ ఇన్ఫెక్షన్స్ ని సమర్థవంతంగా ఎదుర్కొనేటువంటి మెకానిజం అనేది మన బ్లడ్ సెల్స్ లో మిగతా వాటికి అంతగా లేకపోవడం వల్ల ఇక వైరస్ కు సంబంధించిన అన్ని జబ్బులు అట్లనే ఫంగస్ కు సంబంధించిన అన్ని జబ్బులు ఇక దేహంలోకి వచ్చేసి ఇన్ఫెక్షన్స్ వ్యాధిని అనేది కలుగజేస్తాయి. ఏ కణాలు చనిపోవడం వల్ల అంటే లింపోసైట్స్. కాబట్టి ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటి, లింపోసైట్ ఇస్ ద లిటిల్ సెల్ ఆర్ స్మాలెస్ట్ సెల్ ఇన్ అమాంగ్ ద వైట్ బ్లడ్ సెల్స్ అని చెప్పొచ్చు. దీని యొక్క ప్రధాన డ్యూటీ ఏంటంటే వైరస్ ఫంగల్ డిసీజ్ ని సమర్థవంతంగా ఎదుర్కొంటుంది. ఎప్పుడైతే ఎయిడ్స్ కు సంబంధించిన వైరస్ దేహంలో ఎంటర్ అయిందో ఇమ్మీడియట్ గా ఏ సెల్స్ ని చంపివేస్తుంది అంటే లింపోసైట్స్ ని చంపివేస్తుంది. ఇవి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్. ఇవన్నీ లింపోసైట్స్ లోనే రకాలుగా చెప్పుకోవచ్చండి. ఇక నెక్స్ట్ గా చూసినట్లయితే మోనోసైట్. మోనోసైట్ అనేది ఇక్కడ వీటి యొక్క న్యూక్లియస్ గాని చూసినట్లయితే ఒక కిడ్నీ షేప్ లో పెద్ద న్యూక్లియస్ అనేది ఈ మోనోసైట్స్ లో ఉంటుందండి. ఇది బిగ్గెస్ట్ సెల్ అమాంగ్ ద డబ్ల్యూబీసీ లో అతి పెద్దదైనటువంటి కణం ఏదంటే మోనోసైట్ అంటే 5 కణాలు ఉంటాయి. వైట్ బ్లడ్ సెల్స్ లో 5 కణాల్లో అతి పెద్ద కణము మోనోసైట్, అతి చిన్న కణము లింపోసైట్ అని చెప్పుకున్నామండి డబ్ల్యూబీసీ. ఇది ఎక్కువగా బ్యాక్టీరియల్ డిసీజ్ మీద ఇది ఎక్కువ పనిచేస్తుంది. వాటిని చంపివేయటం, ఫాగోసిస్ట్ నేచర్ అనేది ఉంటాం. ఫాగోసిస్ట్ చేయటం అంటే ఏదైతే ఫారెన్ మెటీరియల్ ప్యాథోజియన్స్ అంటే రోగకారక్రములు మన దేహంలోకి ప్రవేశిస్తాయో ఇమీడియట్ గా వాటిలో ఉన్న బ్యాక్టీరియాని చంపేసేది ఏంటంటే మోనోసైట్స్. ఇంకా దీనికి ఒక పెక్యులర్ స్పెసిఫిక్ క్యారెక్టర్ అయితే ఉందండి. ఇది ఎక్కువగా లుకేమియా అంటే బ్లడ్ క్యాన్సర్ గనక వచ్చిన వాళ్ళు ఎక్కువగా ఉండే కణాలు ఏంటంటే వైట్ బ్లడ్ సెల్స్ అంటే మోనోసైట్స్. లుకేమియా ఇది ఒక ప్రశ్న అడగడం అనేది గతంలో జరిగిందంట. లుకేమియా వచ్చినప్పుడు ఈ వైట్ బ్లడ్ సెల్స్ ఎక్కువగా బ్లడ్ లో ఉంటాయి అనేసి ప్రశ్న అడిగాడండి. ఏ బ్లడ్ సెల్స్ అండి అంటే ఈ మోనోసైట్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. క్యాన్సర్ అంటే ఏంటి, ద అబ్నార్మల్ గ్రోత్ ఆఫ్ వైట్ బ్లడ్ సెల్స్ ఎస్పెషల్లీ మోనోసైట్స్ అన్నమాట. ఎక్కువ వైట్ బ్లడ్ సెల్స్ యొక్క వృద్ధి జన్మించడం ఎక్కువగా అన్కంట్రోల్డ్ మేనర్ ఆఫ్ బ్లడ్ సెల్స్ అన్నమాట. అంటే కణాలు అన్కంట్రోల్డ్ కోడును అనేది ఫాలో అవ్వకుండా ఒక 100 సెల్స్ తయారు చేయమంటే అవి కోడును ఫాలో అవ్వకుండా 1000 సెల్స్ 10,000 సెల్స్ ఇట్లా తయారు చేసేదాన్నే క్యాన్సర్ అంటారు. అన్కంట్రోల్డ్ గ్రోత్ ఆఫ్ సెల్స్ అనొచ్చు క్యాన్సర్ అంటే. మరి వీటిని దేహంలో ఎక్కడ పెడుతుందంటే ఆ తర్వాత టాపిక్ లో వస్తుందండి. క్యాన్సర్స్ లో 4 రకాలు ఉంటాయి, అక్కడ మనం డిస్కస్ చేసుకుందాం. అయితే వీటిలో బ్లడ్ సెల్స్ కూడా అన్కంట్రోల్డ్ గ్రోత్ చేసే ఏంటంటే మోనోసైట్స్ గనక ఎక్కువ బ్లడ్ లో గనక ఉంటే ఆ కండిషన్ ని లుకేమియా అంటారు, దాన్నే బ్లడ్ క్యాన్సర్ అంటారు. కాబట్టి ఇది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ లో వెరీ వెరీ ఇంపార్టెంట్ గా మనం చెప్పవచ్చు. కాబట్టి మనం ఈ క్లాసులో బ్లడ్ అండ్ ఇట్స్ కాంపోనెంట్స్ గురించి ముఖ్యమైన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ లో చదువుకున్నామండి. అట్లనే ఈ థర్డ్ పార్ట్ వచ్చేసరికి బ్లడ్ ప్లేట్లెట్స్ గురించి గతంలో అనేక ప్రశ్నలు అయితే రావడం జరిగింది. దీనికి ఒక స్పెసిఫిక్ షేప్ అనేది ఏముండదండి, డయాగ్నల్ కూడా నో షేప్ అన్నమాట. రకరకాలుగా ఉండేదే ఈ బ్లడ్ ప్లేట్లెట్స్. దీని ఇంపార్టెంట్ ఏంటండి, బ్లడ్ ప్లేట్లెట్స్ అంటే ఎప్పుడైతే బ్లడ్ వెజల్స్
ఇంజూర్డ్ అవుతుందో ఆ ప్లేస్ కి ఇమ్మీడియట్ గా ఇవి వచ్చేసి అక్కడ బ్లడ్ క్లాట్ అనేది చేయటానికి ఇవి పనిచేస్తాయి అన్నమాట. బ్లడ్ క్లాటింగ్ గా గనక కాకపోతే ఏమవుతుందండి, బ్లడ్ క్లాటింగ్ కనుక కాకపోతే ఆటోమేటిక్ గా ఒక ఆరోగ్యమైనటువంటి మానవుల్లో ఎంత బ్లడ్ ఉంటుందండి, 5 లీటర్స్ బ్లడ్ అనేది ఉంటుంది. ఈ బ్లడ్ అనేది బ్లడ్ వెజల్ ఎక్కడైతే ఇంజురీ జరిగిందో, ఎక్కడైతే గాయమైందో దాని నుంచి బ్లడ్ అంతా కారిపోవడం ద్వారా ఆ మానవుడు అనేది చనిపోతారు. కాబట్టి మనం ప్రతినిత్యం దైనందిన జీవితం అనేది ఏదో దెబ్బ తగలడం జరుగుతుంది. ఆటోమేటిక్ గా అక్కడ బ్లడ్ అనేది క్లాట్ అవటం, బ్లడ్ అనేది గడ్డగడటం, ఆ బ్లడ్ వెజల్స్ ని అంటే రక్తనాళాన్ని ఆ ఇంజురీ నుంచి ఆ గాయం నుంచి నయం చేసి అక్కడ బ్లడ్ ని పోనీయకుండా ఒక నెట్వర్క్ లాగా ఏర్పాటు చేసేదే ఈ బ్లడ్ ప్లేట్లెట్స్ అనేసి చెప్పొచ్చండి. కాబట్టి ఇది ఎగ్జామినేషన్ ఆఫ్ దీనిలో వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇవి మనకి ఉన్నటువంటి బ్లడ్ అండ్ ఇట్స్ కాంపోనెంట్స్ ఉన్నటువంటి మేజర్ టాపిక్స్ గా చెప్పొచ్చు. కాబట్టి బ్లడ్ ప్లేట్లెట్స్ ఇంపార్టెన్స్ ఏంటంటే ఎక్కడైతే రక్తనాళాలు గాయమయ్యి రక్తం కారుతుంది అక్కడ ఇమీడియట్ గా ఆ సైట్ కి ఆ ప్రదేశానికి వెళ్లి రక్తాన్ని ఎక్కువగా స్రవించకుండా ఒక నెట్వర్క్ లాగా ఏర్పాటు చేసి బ్లడ్ క్లాట్ చేసేదే ఈ బ్లడ్ ప్లేట్స్ అనేది చెప్పొచ్చు అనమాట. అయితే హెపారిన్ గురించి చాలా సార్లు ప్రశ్న అనేది రావడం జరిగిందండి. హెపారిన్ అంటే ఏంటంటే రక్తము గడ్డగట్టకుండా నిరోధించేటటువంటి పదార్థాన్ని హెపారిన్ అంటారు అనమాట. రక్తం గడ్డ కట్టకుండా నిరోధించేదాన్ని హెపారిన్ అంటారు. ఇది ఇంకా నెక్స్ట్ వీడియోలో చెప్తానండి. బ్లడ్ అండ్ కాంపౌండ్ ఆర్గానిక్, ఇన్ఆర్గానిక్, ప్లాస్మా, సీరం అనేవి ఉన్నాయి. ఈ దీనిలో వచ్చేసరికి ఇంతవరకు మనం కంప్లీట్ చేసుకుందాం. ఇవి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. కాబట్టి ఇప్పటి వరకు మనం నేర్చుకున్నది ఏంటంటే మనం బ్లడ్ అండ్ కాంపోనెంట్స్ గురించి నేర్చుకున్నాం. దాంట్లో గతంలో అనేక ప్రశ్నలు అయితే రావడం జరిగింది. ఆర్బిసి యొక్క లైఫ్ స్పాన్ ఎంత అని అడగడం చెప్పడం జరిగింది. ఆర్బిసి లైఫ్ స్పాన్ 120 డేస్ అని చెప్పుకున్నాం. అట్లనే డబ్ల్యూబిసి లైఫ్ స్పాన్ ఎంత అండి, 12 to 13 డేస్ గా 13 డేస్ గా చెప్పుకోవచ్చు. ఇదా 120 డేస్, ఇదా 12 to 13 డేస్. ఇంకా కొన్ని బుక్స్ వచ్చేసరికి డబ్ల్యూబిసి వచ్చేసరికి అప్రాక్సిమేట్ గా 2 వీక్స్ అనేసి ఇవ్వడం జరిగింది. ఇది కూడా రైట్ అండి. 2 వారాలు లేదా 12 నుంచి 13 రోజులు అని చెప్పుకోవచ్చు అండి. ఇట్లా బ్లడ్ అనే దాంట్లో 3 రకాలైన పార్ట్స్ ఉంటాయని చెప్పుకున్నాం. ఆర్బిసి, డబ్ల్యూబిసి, బ్లడ్ ప్లేట్స్ అని చెప్పుకున్నాం. ఆర్బిసి గురించి మీకు విపులంగా వివరణాత్మక ఇవ్వడం జరిగింది. అట్లనే డబ్ల్యూబిసి నుంచి అనేక ప్రశ్నలు అయితే రావడం జరిగింది. అలానే బ్లడ్ ప్లేట్స్ లెసన్ గురించి కూడా రావడం జరిగింది. కాబట్టి ఇది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీకు చక్కగా ఉపయోగపడుతుందని భావిస్తున్నామండి. దీనికి అనుసంధానించి మీకు మంచి ప్రశ్నలు అయితే తయారు చేసి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ లో వచ్చినవి మనం తయారు చేసిన ప్రశ్నలు కూడా మీకు రానున్న వీడియోలో అయితే మీకు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తామండి. మీకు సైన్స్ అండ్ టెక్నాలజీ వచ్చే ప్రతి మార్కు మీకు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో చాలా ఇంపార్టెంట్. మీ యొక్క ప్లేస్మెంట్ ని, మీ యొక్క ఉద్యోగాన్ని నిర్ణయించేది ఒక్కొక్క మార్కు. కాబట్టి ఇవి అందించడానికి ప్రతినిత్యం మీ జయదేవ్ అకాడమీ అనేది మీకోసం శ్రమిస్తున్నామండి. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్లానే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, లైక్ చేయండి. ఇంతవరకు మన వీడియోని మీరు చూసినందుకు మరొకసారి జయదేవ్ అకాడమీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ అన్న.